దేశంలో కోట్లాది మంది ఉపయోగించే టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించడం సంచలనంగా మారింది. నీట్ రీ ఎగ్జామ్ కు ముందు తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల అసలు కారణం ఏంటి? ఎందుకు టెలిగ్రామ్ ను లక్ష్యంగా చేసుకుంది కేంద్ర ప్రభుత్వం? విద్యార్థులు, సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? నీటి యూజీ పరీక్షల చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. పేపర్ లీక్లు, నకిలీ ప్రశ్నపత్రాలు, ఎగ్జామ్ కు ముందు ర్యాంకులు ఇప్పిస్తామంటూ మోసాలు చేసే గ్యాంగ్లు ఎక్కువగా టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ను ఉపయోగిస్తున్నట్లుగా కేంద్ర సంస్థలకు సమాచారం అందింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నీట్ ఎగ్జామినేషన్ కి ముందు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. మరి ముఖ్యంగా టెలిగ్రామ్ లో వేలాది గ్రూపులు, ఛానల్స్ ఉండడంతో నకిలీ పేపర్లు, ప్రశ్నపత్రాలు వైరల్ అయ్యే ప్రమాదం కూడా ఉందని పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలకు దిగింది. టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. జూన్ 22 వరకు యాప్ యాక్సెస్ పై పరిమితులు అమల్లో ఉండబోతున్నట్లుగా సమాచారం. అలాగే మెసేజ్లను తర్వాత మార్చుకునే ఎడిట్ ఫీచర్ ని కూడా కొంతకాలం నిలిపివేయాలని సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇది టెలిగ్రామ్ పై శాశ్వత నిషేధం కాదు, కేవలం పరీక్షల నిర్వహణ సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమే. పరీక్షలు పూర్తయిన తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు టెలిగ్రామ్ ను చదువుల కోసం, నోట్స్ షేరింగ్ కోసం ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు పేపర్ లీక్ మాఫియాలను అరికట్టాలంటే ఇలాంటి కఠిన చర్యలు అవసరమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా పరీక్షల సమయంలో వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రశ్నపత్రాలు లీక్ అయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ముందస్తు చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నిర్ణయం నీటి పరీక్షల భద్రత కోసం తీసుకున్నదా, లేక డిజిటల్ స్వేచ్ఛపై మరో చర్చకు దారి తీస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.